రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లో భూమిపై కోర్టు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు 20 గుంటల భూమిని కొలచి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూ యాజమాని కట్టుకూరి సుభాష్ గౌడ్ కొందరు ఇతరుల భూములను అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సర్వే ద్వారా నిజ పరిస్థితి వెలుగులోకి వచ్చిందన్నారు. ఇక అక్రమ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ భూమిని అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టుకొని వితండవాదం చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా కండబలాన్ని ప్రదర్శించుకుంటా మా పైన అది చేస్తున్నాడు. ఈ రకమైన ఒక రాజకీయ కోసము సబ్ డివిజన్ జరిగింది. ఆ సబ్ డివిజన్ ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేయడం కోసం టోటల్ ఎక్స్పెక్ట్ టాలీ చేసుకొని అలా 20 గుంటలకు ఆల్రెడీ సర్వే మార్కింగ్ ఏదైతే చేసి రిపోర్ట్ ఇచ్చిందో అదే రిపోర్టు మేము ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేయాలి. పట్టాలంటే సబ్ డివిజన్ అయి ఉంది కాబట్టి దాన్ని మేము ఫాలో అవుతాం. కోర్టు యాక్సెప్ట్ చేసింది, తహసీల్దార్ యాక్సెప్ట్ చేసిండు, అంత యాక్సెప్ట్ చేసి ఆ ఫైల్ ఒకటి గిల్టే ఇంత ఫైల్ తయారైంది. దాన్ని యాక్సెప్ట్ అయిన తర్వాతనే అది కరెక్ట్ ఉంటేనే సబ్ డివిజన్ జరుగుతుంది. అది రాంగ్ ఉంటే ఆల్రెడీ ఆపోజిట్ అని కాదు, ఎవరైనా రాంగ్ ఉంటే ప్రూవ్ చేసుకోవచ్చు.